శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ దుర్గాదేవి నమః. త్వరగా పద శ్రావ్య. కమాన్ శ్రావ్య, తను మెట్లెక్కేస్తుంది. త్వరగా. ఓం దుర్గా మాతాయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ దుర్గమ్మ, నా సొంత కూతురు అనుకున్న జ్యోతి నా కన్న కూతురు శ్రావ్య రాజీవ్ క్షేమం కోసమే నీ సన్నిధికొచ్చారు. అతన్ని ఆపద నుంచి గట్టెక్కించు తల్లి. జ్యోతి, శ్రావ్య కూడా మోకాళ్లతోని మెట్లెక్కుతోంది. మంచిదే కదమ్మా, ఇద్దరం కలిసి వేడుకుంటే దుర్గమ్మ త్వరగా కరుణిస్తుంది. శ్రావ్య, ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ జ్యోతి మాత్రే నమః. కమాన్. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. దుర్గాదేవ్యై నమః. ఓం శ్రీ ఓం దుర్గాదేవ్యై శ్రీ నమః. మాత్రే నమః. చూడు శ్రావ్య, తను వెళ్ళిపోతుంది. ఓకే అంకుల్, ఎలాగైనా నేను జ్యోతిని దాటుకుని వెళ్తాను. గుడ్. నేను రాజీవ్ని బ్రతికించుకుంటాను. ఎస్, కమాన్ శ్రావ్య. శ్రావ్య, జాగ్రత్త. లడ్డు, రాజీవ్ అన్నని కాపాడమని వేడుకోవడానికి జ్యోతి వదిన దుర్గమ్మ గుడికి వెళ్తున్నారని అది తెలిసి శ్రావ్యం తీసుకుని రామ్జీ గారు కూడా అదే గుడికి వెళ్ళాడు. నీకెవరు చెప్పారు? వాళ్ళు కనపడలేదంటే అని అడిగితే అమ్మ చెప్పింది. అన్నను బ్రతికించుకోవడానికి కూడా అమ్మవారి దగ్గర జ్యోతి శ్రావ్య పోటీ పడుతున్నారంటే ఇంకేమనాలరా? అయినా ఈ ఇంట్లో గొడవ స్టార్ట్ అయింది ఆ నీలాంబరి వల్ల. ఆ నీలాంబరిని నమ్మొద్దు అని జ్యోతి గారు ఎన్నోసార్లు చెప్పారు. ఆవిడ్ని వెనకేసుకొచ్చి ఈవిడ్ని తిట్టారు. మంచికి విలువలేదు శ్రీకాంత్. ఈ ప్రపంచంలో కనీసం అమ్మైనా కొడుకుని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి కదా. అమ్మ ఆ శ్రావ్య గారిని అసలు ఎందుకు ఇంత వెనకేసుకొస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఉండు, అమ్మతో నేను మాట్లాడి చూస్తాను. రే లడ్డు, వద్దులేరా. ఏం కాదు, నాకు ఆ మాత్రం చనువు ఉంది. ఏంట్రా, ఏంటి నా వైపు కోపంగా చూస్తున్నావు? నన్ను పెంచి పెద్ద చేసావు కదమ్మా, మాటలని లేక కోపంగా చూస్తున్నాను. ఏంట్రా వాగుతున్నావు? అవునమ్మా, అంతా నువ్వే చేసావు. రాజీవ్ అన్నకి ఇలా కావడానికి ఒక విధంగా నువ్వే కారణం. లడ్డు, నువ్వు అరిచినా సరే, కోపంతో నా చెంప పగలగొట్టినా సరే నేనాగనమ్మా. నా మనసులో ఉన్నదంతా మాట్లాడతాను. అన్న ఎన్నిసార్లు చెప్పాడమ్మా శ్రావ్య అంటే తనకిష్టం లేదు అని. ప్రతిసారి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో అన్న చెప్తూనే ఉన్నాడు. అయినా నువ్వు పట్టించుకున్నావా? పట్టించుకోలేదు. జ్యోతి మీద పంతంతో నీ మాట నెగ్గించుకోవాలని, శ్రావ్యాన్ని పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుబట్టావు. ఇటు నీకు సర్ది చెప్పుకోలేక, అటు జ్యోతిని దగ్గరకు తీసుకోలేక అన్న మానసికంగా నలిగిపోతూనే ఉన్నాడమ్మా. అందుకే శ్రావ్యతో పెళ్ళప్పుడు అలా చేశాడు. మొన్న శోభనం, చివరికి ఇవాళ 16 రోజుల పండుగ రోజు కూడా శ్రావ్య అంటే ఇష్టం లేకనే చావడానికి సిద్ధపడ్డాడు.
ప్రతిసారి అదృష్టం తనని కాపాడలేదు కదమ్మా. ఒక్కసారి కూడా అన్న స్థానంలో నిలబడి నువ్వెందుకు ఆలోచించావమ్మా? అన్న నీ కొడుకేగా. ఎందుకు బలవంతంగా నీ ఇష్టాన్ని అభిప్రాయాన్ని రుద్ది అన్నని బాధ పెడుతున్నావు? అసలు అన్న తప్ప నీకెవరున్నారమ్మా? తనే కదా నీ ప్రపంచం, తనేగా నీ సంతోషం. మరెందుకమ్మా అన్నని సంతోషంగా ఉంచలేకపోతున్నావు? అసలు నాకు తెలియక అడుగుతాను, జ్యోతి అంటే నీకెందుకమ్మా అంత కోపం? బస్తీలో పుట్టిందనేగా, అందుకేగా తనంత చులకనగా చూస్తున్నావు.